నమస్తే. దుబాయ్‌లో మరలా బాంబుల వర్షం కురుస్తోందా? దాడులు జరుగుతూ ఉన్నాయా? అక్కడ ప్రజల పరిస్థితి ఏంటి? ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు అనుకుంటే, మరలా ఒకేసారి 20 నిమిషాల్లో 7 సార్లు బాంబ్ బ్లాస్ట్ జరిగాయి అని అంటున్నారు. సో, మరి ఇదంతా ఎవరు చేస్తున్నట్టు? ఇరాన్ పనేనా లేదా ఇంకేదైనా? దీని గురించి అయితే మనం మాట్లాడదాము. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ చూసాం మనం దుబాయ్‌లోని ఎయిర్‌పోర్ట్ సైతం బాంబులు పడడం, అలాగే అప్పట్లో సెలబ్రిటీస్ కూడా అందరూ భయపడుతూ వీడియోలు చేశారు. Yeah. సో మరి ఇప్పుడు మరలా పరిస్థితి ఏంటి? ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని అనుకుంటున్నాము. ఇది ఇరాన్ అటాక్ చేసినట్లే అనుకోవచ్చా? లేకపోతే అసలు ఇండియన్స్ పరిస్థితి ఏంటి మెయిన్? ఇప్పుడు మామూలుగా అయితే చర్చలు జరుగుతున్నాయి. ఇరాన్ మీద అమెరికా అటాక్స్ దాదాపు వరుసగా కాన్సిక్వెన్షియల్ గా 13. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. రోజుల పాటు అమెరికా సెంట్రల్ కమాండ్ ఆధ్వర్యంలో ఇరాన్ మీద, ముఖ్యంగా సదరన్ ఇరాన్ మీద దాడులు జరిగాయి. అయితే సడన్ గా ఆపాడు ట్రంప్. ఆపి చర్చలు జరుగుతున్నాయని చెప్పాడు. మొదట్లో ఇరాన్ దాన్ని డినై చేసింది. చర్చలు అమెరికాకు మాకు జరగట్లేదని చెప్పింది. అయితే నిన్న ఖతార్ కన్ఫర్మ్ చేసింది, లేదు చర్చలు మా దేశంలో జరుగుతున్నాయని చెప్పింది. సో ఇప్పటికి కూడా మేజర్ ఇష్యూ అంతా కూడా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ జలసంధి ఎవరి కంట్రోల్లో ఉండాలి అనే దగ్గరే మొత్తం మళ్ళీ యుద్ధం మళ్ళీ రావడానికి కారణం అదే అన్నమాట. ఇరాన్ ఏమో తన కంట్రోల్ నుంచి అది వెళ్ళిపోతే మళ్ళీ దాన్ని మన దగ్గర ఇంకా ఏ వెపన్ ఉండదు, లెవరేజ్ అంటారు, అటువంటి లెవరేజ్ ఏది ఉండదు అని ఇరాన్కు ఉండ భయం. అమెరికా ఏమో దీన్ని ఫ్రీ చేసేయాలి, ఇరాన్ కంట్రోల్లో ఉండకూడదని. ఇక్కడే మనకి గొడవ స్టార్ట్ అయింది. యాక్చువల్గా యుద్ధం ముందు ఫ్రీగా ఉన్నింది. ఇది యుద్ధం వల్లనే ఇరాన్ దాన్ని తన కంట్రోల్లోకి పెట్టుకుంది. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఫ్రీ చేయాలి అంటే ఫ్రీగా ఉన్నదాన్ని ఇరాన్ మీదకి యుద్ధంకి వెళ్ళి అంటే లేని సమస్య వాళ్ళు క్రియేట్ చేసి మళ్ళీ ఆ సమస్య పరిష్కారం కోసం అనేక సమస్యలు క్రియేట్ అవుతున్నాయి. సో అలాగా ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ లో నిన్న సడన్ గా నిన్న అర్లీ మార్నింగ్ 2:40 జబెల్ అలీ ఇండస్ట్రియల్ జోన్ అంటారు, సదరన్ దుబాయ్, ఈ సౌత్ ఏరియా అంటారు. దుబాయ్ సౌత్ ఏరియాలో ఈ జబల్ అలీ ఇండస్ట్రియల్ ఏరియా, జబల్ అలీ అక్కడ సీ పోర్ట్ ఉందన్నమాట. ఈ పోర్టు వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మ్యాన్ మేడ్ పోర్ట్స్ అన్నమాట. ఇక్కడ జబల్ అలీ ఫ్రీ జోన్ అని ఒక ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ కూడా ఉంటుంది, జబ్జా అంటారు దాన్ని. ఇది 1985లో స్టార్ట్ అయింది. ఇక్కడ దాదాపు 150 దేశాలకు సంబంధించి 11,000 కంపెనీలు ఉంటాయి. సో కరెక్ట్ గా దీని దగ్గరలోనే ఈ బాంబులు పడ్డాయని చెప్తున్నారు. దాదాపు 20 నిమిషాల్లో మొత్తం అక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నది ఏమంటే విపరీతంగా అర్ధరాత్రి అంటే 2:40 సౌండ్లు విపరీతంగా వచ్చాయి, దట్టమైన పొగంతా అల్లుకొనింది అని అక్కడ రెసిడెన్షియల్ ఏరియాలు కూడా కొన్ని ఉంటే అక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఇమ్మీడియట్గా ఇరాన్కి సంబంధించి ఇరాకీ మీడియా అండ్ ఇరాన్ మీడియా, ముఖ్యంగా ప్రెస్ టీవీ అండ్ మెహర్ న్యూస్ ఏజెన్సీలు ఇది యెమెన్ అటాక్స్ అని ప్రకటించాయి. యెమెన్ లో హౌతీలు, నిన్న కూడా చెప్పుకున్నాం మనం, హౌతీలు అటాక్ చేశారని వీళ్ళు ప్రకటించారు. అయితే కన్ఫ్యూజన్ అయింది మొత్తం, ఎవరు ఈ అటాక్స్ చేశారు, మిసైల్ అటాకా లేకపోతే డ్రోన్ అటాకా? వీళ్ళేమో ఈ 2 పేపర్లు కూడా మిసైల్ అటాక్, డ్రోన్ అటాక్స్ గా వాళ్ళు రాశారు యెమెన్. ఎందుకంటే యెమెన్ గత కొంతకాలం నుంచి యాక్టివేట్ అయింది ఇరాన్కి మద్దతుగా. యెమెన్లో ఉండే హౌతీలు ముఖ్యంగా వాళ్ళు సౌదీ అరేబియా మీద అటాక్ చేస్తున్నారు. సౌదీ అరేబియా పోర్ట్ మీద ఈ మధ్య లాస్ట్ వీక్ లో కూడా వాళ్ళు అటాక్ చేశారు. అలాగే సౌదీ అరేబియాకి సంబంధించిన షిప్పులన్నింటినీ అక్కడ బ్లాకేడ్ విధించారు. నిన్న కాకుండా మొన్ననే ఇండియన్ షిప్ మీద కూడా వాళ్ళు అటాక్ చేస్తే 13 మందిని సేఫ్ గా మన వాళ్ళు తీసుకొచ్చారు. ఆ షిప్ కూడా కొంత డ్యామేజ్ అయింది. ఈ నేపథ్యంలో వాళ్లే అటాక్ చేస్తుంటారని ఇరాకీ అండ్ ఇరాన్ మీడియా రాసింది. కానీ మధ్యాహ్నం వరకు దుబాయ్ గవర్నమెంట్ ఏమి చెప్పలేదు. మధ్యాహ్నం తర్వాత దుబాయ్ గవర్నమెంట్ ఇది ఎవరు బాంబులు వేయలేదు, మా ఒక వేర్ హౌస్ అంటే గోడౌన్లో వేర్ హౌస్ కాంప్లెక్స్ ఉంది, ఆ కాంప్లెక్స్ లో ఒక మంటలు చెలరేగినాయి, ఇది ఒక యాక్సిడెంట్, అక్కడ ఉన్న ట్రక్కులు, క్యారవాన్స్ ఇవన్నీ కూడా అంటుకున్నాయి, దానివల్ల ఏర్పడిందని చెప్తున్నారు. కానీ దాన్ని ఎవరు నమ్మట్లేదు. ఎందుకంటే ఇంత బ్లాస్ట్లు గోడౌన్లో ఎందుకు జరుగుతాయి అనేది
చాలా మందికి అనుమానం, అంటే దుబాయ్ చెప్పట్లేదా, ఎందుకంటే దుబాయ్కి ఇప్పుడు ఇమేజ్ ఆల్రెడీ పోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ బాంబులు వేశారంటే ఇబ్బంది అని దుబాయ్ దాచిపెడుతుందా అన్న అనుమానాలు వస్తున్నాయి. దీని వెనక మళ్ళీ ఇరానే ఉంది. ఇరాన్ డైరెక్ట్గా చేయకుండా ఇరాన్ మిత్రులు అయిన యెమెన్ హౌతీల దగ్గర చేయిస్తున్నారని కూడా టాక్ వస్తుంది అనమాట. సో ఏదేమైనా ఇది వెరీ ఇంపార్టెంట్ ప్లేసు. యుఏఈలో దుబాయ్ అంటేనే మనకి పాపులర్. చాలా మందికి యుఏఈ అంటే తెలియదు, దుబాయ్ అంటే తెలుస్తుంది. గల్ఫ్ దేశాల్లో దుబాయ్ చాలా పాపులర్. నిజానికి యుఏఈలో మిగతావి కూడా ఉంటాయి, అబుదాబి లాంటివి, కానీ అందరూ దుబాయ్ దుబాయ్ అంటారు. అబుదాబిలో ఉన్న వాళ్ళు కూడా, షార్జాలో ఉన్న వాళ్ళు కూడా దుబాయ్ అనేస్తారు అనమాట, ఎందుకంటే అదే అందరికి తెలుసు. అయితే ఇప్పుడు అక్కడున్న దుబాయ్కి సంబంధించిన కాలేజ్ టైమ్స్ లో కూడా 2021 ఫుటేజ్ బయటకు వస్తుందని చెప్తున్నారు. అంటే ఈ ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది. అయితే ఈ ఫుటేజ్ ని బయటికి పెట్టిన ఇద్దరిని అరెస్ట్ చేశారు, అక్కడ బ్యాన్ చేశారు. ఎవరు కూడా ఇటువంటి మిసైల్స్ వేసినప్పుడు కానీ ఏమన్నా జరిగితే ఆ వీడియోలు తీసి బయటికి పంపించొద్దని ఒక బ్యాన్ కూడా ఉంది అక్కడ దుబాయ్లో. ఎందుకంటే వాళ్ళకి అన్నిటికంటే ఇమేజ్ ఇంపార్టెంట్. ఇమేజ్ ఇప్పుడు ధ్వంసం అయిపోయింది. ఇమేజ్ ఎటువంటి ఇమేజ్ ఉంది? సేఫ్ హెవెన్. దుబాయ్ అంటే సేఫ్ హెవెన్ అని అన్ని రకాల రాజకీయ నాయకుల దగ్గర నుంచి అందరూ అక్కడ పెట్టుబడులు పెట్టడం, ప్రపంచవ్యాప్తంగా అక్కడ హై రైజ్ బిల్డింగ్స్లో అపార్ట్మెంట్లో ఇళ్ళు కొనుక్కోవడం, ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు అది సేఫ్ హెవెన్ కాదని తెలిసిపోయింది. ఆల్రెడీ ఇక్కడ నుంచి సింగపూర్ లాంటి వాటికి షిఫ్ట్ అవుతున్నారు చాలా ఆఫీసులు, కంపెనీలు. ఇంకా సేఫ్ ఏవి ఉన్నాయని ఎత్తుక్కుంటున్నారు, ఎందుకంటే వ్యాపారస్తులకి ఫస్ట్ కావాల్సిన సేఫ్టీ. సో ఇది ఎప్పుడు బాంబులు పడతాయో తెలీదు, ఎప్పుడు మన ఇజ్రాయెల్కి సంబంధించిన బెంజమిన్ నెతన్యాహు ఎప్పుడు ఏ దేశం మీద బాంబులు వేస్తారు. దాని ఎఫెక్ట్ ఇప్పటి వరకు ఏంటంటే ఇరాన్ మీద డైరెక్ట్ అటాక్ ఇప్పటి వరకు ఎవరు చేయలేదు, ఫస్ట్ టైం చేశారు. లాస్ట్ ఇయర్ చేశారు. లాస్ట్ ఇయర్ ఓన్లీ ఇజ్రాయెల్ చేసింది. అమెరికా ఓన్లీ ఒక ఈ సైట్ల మీద, న్యూక్లియర్ సైట్ల మీద మాత్రమే బంకర్ బస్టర్ బాంబులు వేసింది. ఇరాన్ మీద ఈ స్థాయిలో యుద్ధం అనేది ఇప్పటివరకు జరగలేదు. సో ఇప్పుడు జరిగేసరికి ఇరాన్ కూడా ఏం చేస్తుంది, ఇరాన్ కన్వెన్షనల్ వార్ఫేర్ లో వాళ్ళిద్దరితో ఈక్వల్ కాదు కాబట్టి గల్ఫ్ దేశాల మీదకి అటాక్ చేసింది. దానికి ఒక రీజన్, న్యాయమైన కారణం కూడా ఇరాన్ దగ్గర ఉంది. ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో దాదాపు 19 చోట్ల ఇరాన్ మిలిటరీ స్థావరాలు ఉన్నాయి. సో మీ దేశంలో, మీ గడ్డ మీద నుంచే కదా మమ్మల్ని అటాక్ చేస్తున్నారు, అంటే మా శత్రువుకు మీరు ఆశ్రయం ఇచ్చారు కాబట్టి మీరు కూడా మా శత్రువులు అవుతారు అన్న యాంగిల్లో వీళ్ళు అటాక్ చేస్తున్నారు. సో దీనివల్ల ఇప్పుడు దుబాయ్ కానీ లేకపోతే మిగతా గల్ఫ్ దేశాలు కానీ ఒక గందరగోళ పరిస్థితిలోకి వెళ్ళిపోయే సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో ఇది జరిగిందనమాట. అయితే ఇప్పుడు ఇండియన్స్ పరిస్థితి ఏంటి ఇక్కడ అంటే, మనకి యుఏఈలో మామూలుగా మొత్తం గల్ఫ్ దేశాల్లో దాదాపు 1 కోటి మంది ఇండియన్స్ ఉన్నారు. అయితే యుఏఈలో ఎక్కువ ఉంటారు అనమాట. యుఏలో దాదాపు 44 లక్షల మంది మొత్తం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఉంటారు. అంటే టోటల్ గా యుఏఈ పాపులేషన్ లో 38% ఇండియన్స్ అనమాట. ఇండియన్స్ తర్వాత పాకిస్తానీ, బంగ్లాదేశ్ వీళ్ళు ఉంటారు, ఈ కంట్రీలో ఉంటారు అనమాట. ఇందులో దుబాయ్లో 22 లక్షల మంది, అంటే యుఏఈలో ఉండే ఇండియన్ పాపులేషన్ లో సగం మంది దుబాయ్లోనే ఉంటారు మన వాళ్ళు. సో ఈ 22 లక్షల మంది, అది కూడా దుబాయ్, కరమాస్, ఇంటర్నేషనల్ సిటీ, డిస్కవరీ గార్డెన్స్, అల్నహాద్, ఈ ఏరియాలో ఇండియన్స్ ఎక్కువ ఉంటారు. సో ఇప్పుడు ఇలాంటి ఎఫెక్ట్స్ వల్ల డైరెక్ట్ గా ఇండియన్స్ చనిపోవడం కానీ ఇంకోటి జరగలేదు, కానీ దీని ఎఫెక్ట్ వల్ల ఇండియన్స్ మీద ఏంటంటే ఫస్ట్ జాబ్స్ అండ్ లైవ్లీహుడ్స్. చాలా మందికి జాబ్స్ పోయినాయి, ప్యాకేజీలు తగ్గిపోయినాయి. ఎందుకంటే అక్కడ టూరిజం పడిపోయింది, లాజిస్టిక్స్ ఇండస్ట్రీ, హాస్పిటాలిటీ ఇవన్నీ ఉంటారు. వాటిల్లో ఇప్పుడు జాబ్స్ కట్ అయిపోయినాయి, కొత్తగా జాబ్స్ రాలేదు. అట్లాగే చాలా మంది శాలరీలు కట్ అయిపోయినాయి, చాలా మందికి పనులు లేని పరిస్థితి, ఇళ్లలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది మెయిన్ ఫస్ట్ ఎఫెక్ట్ ఇండియన్స్ మీద. సెకండ్ ఎఫెక్ట్, ఇండియాని అక్కడ నుంచి వచ్చేస్తున్నారు, ఇండియాకి రిటర్న్ అవుతున్నారు. ఎక్కువగా మన కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల నుంచి ఎక్కువ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఇండియా మీదకి రావడం వల్ల 2 రకాల ఇబ్బందులు. ఒకటేమో అక్కడ నుంచి వచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఆగిపోతాయి. మనకి దాదాపు 4 లక్షల కోట్ల వరకు గల్ఫ్ దేశాల నుంచి రెమిటెన్స్ అంటారు, ఇండియాలోకి వచ్చే మనీని, ఆ రెమిటెన్స్ వస్తుంది. ఇప్పుడు ఆ రెమిటెన్స్ ఆగిపోయింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల కోట్లు ఇండియాకి పర్ ఇయర్ వస్తే అందులో 4 లక్షల కోట్లు గల్ఫ్ దేశాల నుంచి వస్తుంది. ఇప్పుడు అది ఆగిపోయే పరిస్థితి. ఆగిపోవడం అంటే కంప్లీట్ కాకపోయినా బాగా తగ్గిపోతుంది. దానివల్ల రెమిటెన్స్ తగ్గిపోవడం వల్ల ఇండియాకి వచ్చే
ఫారిన్ ఎక్స్చేంజ్ కరెన్సీ లోట్ అనేది పెరుగుతుంది. ఓకే. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్, అక్కడ నుంచి వచ్చే వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి ఇక్కడ మనం ఎంప్లాయ్మెంట్ చూపించాలి. ఆల్రెడీ ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ దేశవ్యాప్తంగా ఎలా ఉందో మనం చూస్తున్నాం. ఆ గ్రాడ్యుయేట్స్ లో 29% ఉంది. జనరల్ అన్ఎంప్లాయ్మెంట్ 15% వరకు ఇండియాలో ఉంది. ఇప్పుడు వీళ్ళు రావడం వల్ల అది ఒక పెద్ద పార్ట్ ఉంది. ఇక మూడవది సేఫ్టీ అంటే రెగ్యులర్ గా యాంగ్జైటీ, అక్కడ ఉన్న వాళ్ళ సేఫ్టీ గురించి, ఇక్కడ వాళ్ళ యాంగ్జైటీ. సో మనకి ఏమైనా వెళ్ళి రావాలంటే దుబాయ్ అనేది మన వాళ్ళకి చాలా మందికి అయితే ఏదో పక్కూరికి వెళ్ళినట్టు వెళ్ళొస్తుంటారు. చాలా గోల్డ్ కొనడానికి అక్కడికి వెళ్తుంటారు, పెళ్లిళ్ళకి, అలాగే షాపింగ్ కి ఇయర్లీ వన్స్ వెకేషన్ చాలా మంది వెళ్తారు. గోల్డ్ ఫెస్టివల్ కి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు అది మేజర్ ప్రాబ్లం అవుతుంది, ఆ రకంగా ఇబ్బంది. అట్లాగే బిజినెస్, చాలా మంది ఇన్వెస్ట్మెంట్లు బిజినెస్ అక్కడ చేస్తున్నారు. ఇందాక కూడా నేను చెప్పినట్టుగా రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్ వీటిల్లో. సో ఈ 11,000 కంపెనీలు ఈ అల్జబల్ ఫ్రీ జోన్ లో కూడా మా ఇండియన్స్ కూడా ఉన్నాయి చాలా వరకు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు దెబ్బతినే అవకాశం కనిపిస్తుంది. సో అన్ని రకాలుగా ఇండియాకి అక్కడ ఉన్న ఇండియన్స్ కి చాలా ఇబ్బంది. చాలా మంది వచ్చేస్తున్నారు కూడా. సో అక్కడ నుంచి ఇప్పుడు వచ్చే వాళ్ళకు టికెట్ రేట్లు కూడా బాగా పెరిగాయని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ క్రైసిస్ కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సో అలాగా ఉంది. ఏదేమైనా ఈ 20 నిమిషాల్లో 7 బాక్లు అనేది ఒక మిస్టరీగా ఉంది. ఎవరు వేసారు అనేది క్లియర్ గా ఎవరు చెప్పలేదు. ఇరాన్ వేసిందా, యెమెన్ కి సంబంధించిన హౌతీలు వేసారా తెలియదు. వాళ్ళేమో యాక్సిడెంట్ అని మధ్యాహ్నం తర్వాత ప్రకటించారు. మరి అప్పటి వరకు ఏం చేస్తున్నారు అనేది తెలియదు. రైట్, థ్యాంక్ యూ. ఒక వీడియో పంపించాను చూడు. అలాగా? ఏఐలో చేశాను, నువ్వు తాత ఉన్నట్టు. కాలం మారుతుంది, టెక్నాలజీ మారుతుంది, కానీ ప్రేమ, ఆప్యాయత, శాస్త్రీ బామ్ ఎన్నిటికీ మారవు. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పుల లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రీ బామ్. ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.